ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఓటర్ జాబితాలో అవకతవకలు, మున్సిపల్ అధికారుల తీరుపై బీజేపీ నాయకుడు కమ్మరి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం. నేడు రేపు న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్న కమ్మరి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ జాబితా తయారీ, వార్డుల విభజన, కొత్త ఓటర్ల నమోదు మరియు సవరణల ప్రక్రియలో తీవ్రమైన అవకతవకలు చోటు చేసుకున్నాయని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 6వ వార్డు బీజేపీ నాయకులు కమ్మరి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ నాయకులు మరియు ప్రస్తుత అధికార పార్టీ నాయకుల ఒత్తిడిలకు లోబడి మున్సిపల్ అధికారులు పనిచేస్తూ తమ ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధమైన వైఖరి గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలకు తీవ్ర అన్యాయాన్ని కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు బలపడుతున్న తీరు, ప్రతి వార్డులో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజాదరణ పొందుతున్న వాస్తవాన్ని ఓర్చుకోలేని అధికార పార్టీ మరియు గత ప్రభుత్వానికి చెందిన కొందరు నాయకులు బీజేపీపై అనుచిత ధోరణిని అవలంబిస్తున్నారని విమర్శించారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. బడుగు బలహీన వర్గాల బలోపేతం, సమాన హక్కుల కల్పన కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ అధికారులు వ్యవహరిస్తున్న తీరు అమానుష్యమని ఆయన తీవ్రంగా ఖండించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఓటర్ జాబితా మరియు వార్డుల విభజనలో వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా తుది జాబితా విడుదల చేయడంలో BLOలు మరియు సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. ఈ అవకతవకలపై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసి న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని కమ్మరి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గజ్వేల్ పరిధిలో బీజేపీలో పనిచేస్తున్నాను. అయితే మున్సిపల్లో టికెట్ ఆశించిన నా పార్టీ కూడా నాకు సానుకూలంగా ఉంది. ఇలా దురదృష్టవశాత్తు ఏమైందంటే జనరల్ మహిళ వచ్చింది. మహిళ వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఆల్రెడీ నా ఓటు సుమారు ఒక 8-9 సంవత్సరాల నుంచి ఇక్కడనే మున్సిపల్లో ఉంది. మా వైఫ్ది కూడా నేను ఇక్కడ చేయించడం జరిగింది. ఇలా కక్షపూరితంగా ఎవరు వివరించారో తెలియదు. అది నేను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నా. అది ఎవరు చేసినని కూడా నాకు కూడా తెలుసు. నేను వాళ్ళకు తగిన శాస్తి చెప్పాలనే ఒపీనియన్, అంత శక్తి నా దగ్గర ఉంది, అంత తెలివి కూడా నా దగ్గర ఉంది. వాళ్ళకి తగిన శాస్తి చెప్తా. నేను 2007 సంవత్సరంలో ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేసిన గజ్వేల్లో. అదే మాదిరిగా కొంత 2013-14 నుంచి కొంచెం సామాజికంగా సేవ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. రాజకీయాల్లో మీకు తెలిసిందే, మామూలుగా లోపల ఉన్న ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా సాయం చేస్తే ప్రతి ఒక్కరికి శత్రువు తయారవుతాడు. అదే నేను చేసిన పాపం అనుకుంటా. నేను సుమారు నాకు చాతరైనంత సాయం చేసిన. నేను ప్రతి దాంట్లో కూడా ప్రతి సేవా కార్యక్రమం చేసిన. ఏదైనా సమస్య వస్తే గజ్వేల్ ఇది ఊర చెరువు సమస్యనే కావచ్చు, ఈ వైన్స్కి సంబంధించింది కావచ్చు, ఈ రోడ్డు విషయమే కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించింది కావచ్చు, అలా చాలా సమస్యలు చేసిన. రోడ్లను బాగు చేయండి, రోడ్లు నా సొంత నేను రూపాయి పెట్టినా 2 రూపాయలు పెట్టినా సంబంధం లేకుండా నేను ప్రజలకు ఉపయోగపడే పని చేసిన తప్ప ఎవరికి నేను పుల్లలు పెట్టే రాజకీయం నేను చేయలేను. నాకు అలవాటు కూడా లేదు. నా గురువు కూడా నాకు అది నేర్పేయలేదు. రఘునందన్ రావు ఎవరైతే నా గురువు ఉన్నాడో ఆయన కూడా పుల్లలు పెట్టే రాజకీయం నాకు నేర్పాడు. ఎంతసేపు సేవ చేసే రాజకీయం నేర్పించిండు. అదే దారిలో ముందుకు పోదామని నేను ముందుకు వచ్చిన. ఇప్పుడు దీనికి నాకు కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసారు. ఇలా కమిషనర్ ఎవరున్నా నేను నేరుగా విమర్శలు చేయదలుచుకోవట్లేదు. నేను ఏది ఉన్నా వాళ్ళకు నన్ను ఎవరైతే అడ్డుకున్నారో వాళ్ళకి శిక్ష 100% దేవుడు శిక్షిస్తాడు. నా పరంగా నేను న్యాయంగా కొట్లాడతాను. ఎవరిని గల్లబట్టి కొట్టి, రాయబట్టి కొట్టి, కట్టెబట్టి కొట్టి కాలం కాదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో నాకు ఇచ్చిన న్యాయస్థానం ఉంది. ఇవన్నీ వాడుకొని నేను వాళ్ళకి తగిన శాస్తి చెప్తాను. అయితే ఈ ఎన్రోల్మెంట్కి సంబంధించి చాలా ఎన్రోల్మెంట్ నాకు నేను పోటీ చేయాలని ఉద్దేశం ఉన్నప్పుడు అంత ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళు ఒక ఆఫీస్ మెయింటైన్ చేసి ఒక అబ్బాయిని పెట్టి ఎవరి సామాన్యుడు ఇక్కడ ఇల్లు ఉంది కాబట్టి ఇంకో దగ్గర ఓటు ఉంది, ఇక్కడ ఓటు చేయించుకుంటే ఇక్కడ పోటీ చేసే ప్రజాప్రతినిధి ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుమారు ఇప్పుడు లాస్ట్ టైం లక్ష్మీప్రసాద్ అనే కాలంలో ఎగ్జాంపుల్ ఉంది. దాన్ని పట్టించుకోలేదు. అంటే రాజకీయంగా ఏమవుతుందంటే ఆడ ఓట్లు లేకపోవడం వల్ల ఈ నిలబడే క్యాండిడేట్ వాళ్ళకి దండం పెట్టలేడు, వాళ్ళు కూడా ఇలా క్వశ్చన్ చేయలేదు. అట్లా అని చెప్పేసి నేను లక్ష్మీప్రసాద్లో శ్రీరంగంలో చాలామంది ఒక 150 ఓట్లు నేను చేయించడం జరిగింది. ఇదే సేమ్ అప్లికేషన్ నేను కమిషనర్ గారికి ఇచ్చిన. ఎవరైతే మన రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో కమిషనర్ గారికి ఇచ్చిన. కమిషనర్ గారు ఏమన్నారంటే అన్నీ సాధ్యం కాదు, కొన్ని చేస్తా అని చెప్పిండు. కొన్ని సాధ్యం కాదు సార్, అన్నీ చేయాలి. 12 ఇంతకుముందు గత మున్సిపల్ పాలనలో 1200 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు 2500 అయినా తట్టుకుంటారు. 2500 ఆయన చెప్పిన సమాధానం అంటే నీకు ఆల్రెడీ 2500 ఉన్నాయి, ఇంకా 200 వెళ్తే ఇబ్బంది అవుతుంది. 1200 2500 అయినప్పుడు ఒప్పుకుంటున్నాము, ఇంకా 2700 అవుతాయి. ఎందుకంటే నా దానికి కూడా కొంత వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తగ్గుతాయి సార్,
యావరేజ్ 2500 2600 అయితే అది నీకేం ప్రాబ్లం లేదు. అట్లేమన్నా నీకు 3000 చేయాలని ఏమన్నా రూల్ ఉంటే నాకు ఒకసారి అఫీషియల్గా రాసి నాకు ఇవ్వండి, నేను కోర్టులో చేసుకుంటా అని చెప్పిన. ఆయన నాకు చెప్పిండు, నిర్లక్ష్య సమాధానం చెప్పిండు. సార్ నేను చేసి ఇస్తానని నేను చెప్పినా మరి సార్ మా వైఫ్ ఉంది, నేను ఓటు కూడా ఊర్లో అయిపోయలేను, నేను షిఫ్టింగ్ పెట్టినా, నేను 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్యాక్స్ కడుతున్నాను. 5 సంవత్సరాల నుంచి మా ఇంటికి ట్యాక్స్ కడుతున్నాను, పలు రకాల ట్యాక్సులు కడుతున్నాను. నేను ఎందుకన్నారు మా వైఫ్ ఎందుకన్నా, నేను ఉన్న ఓట్లు నేను ఇక్కడ ఉన్నా. ప్లస్ ఇంకోటి ఏం చేసిన అంటే నాది 25 వాళ్ళకి వచ్చింది. నేను ట్యాక్స్ పెట్టినా ఈయన మీద నమ్మకం లేక నేను మళ్ళీ ఇది ఇక్కడ ఇచ్చిన స్టేట్ ఎలక్షన్ కమిషన్కు డైరెక్ట్ ఐఏఎస్ చాలా పారదర్శకంగా పనిచేసారు అన్నారు కదా. అదే వీళ్ళు ఎంత పారదర్శకంగా పనిచేసారంటే నిన్న తోట వీరేశమే డెత్ సర్టిఫికెట్ చనిపోయినట్టు 2020లో అయిపోయింది. ఇది ఓటింగ్లోనే ఉంది. ఇదేనా మామిడి భిక్షపతి వీళ్ళు భుజాలు అనుకుంటారు మేము మంచిగా పని చేస్తాం. బిఏ అలాంటప్పుడు బిఏలోనే అపాయింట్ చేసాడు ఎందుకు, సిస్టంలో యాక్సెప్ట్ చేయడం ఎందుకు, బిఏలోనే ఇట్లా కాలనీలో తిప్పడం ఎందుకు, ఇదంతా వేస్టే కదా. ఇక మున్సిపల్ పరిధిలోనే ఉంటాయి. మామిడి భిక్షపతి ఎప్పుడు చనిపోయింది 17/3/2024. మీకు ఐడియా ఉంటుంది, కమలాకర్ సార్ అని మన దగ్గర సిఏగా పనిచేసింది. ఆయన ఒకటి 6 వాళ్ళు ఉంది. ఎవరు అడగాలి, నంబూరి రామలింగేశ్వర సార్ అని ఖమ్మం ఉండడు అని ఆడ కాంటెస్టెడ్, ఆయన ఒకటి ఈడు ఉంది. వీళ్ళు ఎంత పారదర్శకం, ఈడు ఉన్నోళ్ళని చేయరా నా కొడుక అంటే వీళ్ళు కమలాకర్ నువ్వు చచ్చిపోయిన ఎవరిని అడగాలి, నేను సర్గానికి పోయి అడగాలి, నరకానికి పోయి అడగాలి. దీంట్లో మున్సిపల్ కమిషనర్ది పాత్ర ఉంది 100%. నేను చెప్తున్నా కదా, మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలి. నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేను పర్సనల్గా తీసుకునేది, ఎందుకంటే నేను 1 సంవత్సరం 2 సంవత్సరాల నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నా. నేను సేవ చేయని ఉద్దేశం, నాకేం పైసలు వీళ్ళ వాడి మీద సంపాదించి ఇప్పటిదాకా పోటీ చేసిన లేక 10 లక్షలు పెట్టి 20 లక్షలు సంపాదించే ఉద్దేశం నాకు అసలే లేదు. నా సొంతంగా టాలెంట్ కోసం నేను సేవ చేయాలని నా జేబులోకి వెళ్ళి మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి రూపాయి నా జేబులోకి వెళ్ళి పెట్టి ఖర్చు పెడతాను. నేను ఎవరిని రూపాయి కూడా అడగా. దయచేసి ఇదంతా కవర్ చేయాలి. నా స్టైల్ వేరు ఉంటుంది. నేను ఏదన్నా పేపర్ తోటి కొట్లాడతాను. ఎందుకంటే కత్తులతోటి కట్టడాలతోటి రాళ్ళతోటి కొట్లాడటం కాదు, పేపర్ తోటి కొట్లాడతా. నాకు ఆ టాలెంట్ ఉంది. 100% 6వ వార్డులో బీజేపీ గెలుస్తుంది. అది నేనే నిలబడుతున్నా, బీజేపీ గెలుస్తుంది. నాకు న్యాయస్థానం నాకు 100% నమ్మకం ఉంది. ఉన్నత న్యాయస్థానం రాష్ట్రం హైకోర్టు నాకు న్యాయం చేస్తానని ఆశిస్తున్నా. ఒక న్యాయం చేయకపోతే నా క్యాండిడేట్ని పెట్టుకొని 6 నిమిషాలు కాళ్ళు మొక్కుతా. నా చౌరస్తా కాడ ఉంటుంది ఇల్లు, ఏ ప్రాబ్లం వచ్చినా ఒక ఫోన్ కొడితే నేను వచ్చి వాళ్ళతా. 100% నా క్యాండిడేట్ని నిలబెట్టుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే పోటీ చేస్తా, మా వైఫ్ని పోటీ చేపిస్తా. ఇన్ కేసు కోర్టు ఏదన్నా టెక్నికల్ ప్రాబ్లం చేస్తే మాత్రం నా క్యాండిడేట్ని గెలిపించుకుంటా. 100% న్యాయం చేస్తా. 6వ వార్డు ప్రజలు నాకు సుమారుగా సంవత్సరం కాలం నుంచి నన్ను ఆదరిస్తారు. అంతా నా వల్లే. ఇలా ఎన్రోల్మెంట్ చేసుకున్న వాళ్ళు కూడా నేను స్వచ్ఛందంగా, నేను ఎవరింటికి కూడా ఇప్పుడు 150 ఓట్లు చేసినా ఎవరింటికి కూడా మా క్యాండిడేట్ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఓటు నాకు ఇక్కడ చేస్తే మాకు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఒక అబ్బాయిని పెట్టినా. ఎందుకంటే ఈ ఉన్న బిజీ జీవితంలో ఎవరు ముగిసేపోయి ఎక్కడికి పోయి చేసుకునే టైం లేదు. అందుకే ఒక అబ్బాయిని పెట్టినా, టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినా. నా మేనిఫెస్టో కూడా రేపు విడుదల చేస్తున్నా. నా ప్రచారం రేపు స్టార్ట్ అవుతుంది. ఎల్లుండి రఘునందన్ రావు మా ఇంటికి వస్తుండు. ఇక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఇక్కడనే ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా నేను ఫండ్ కూడా ఈ వాళ్ళ కాంగ్రెస్ లెక్కలో ఉట్టి కొబ్బరికాయలు కొట్టి పనిచేసేవాళ్ళం కాదే. మేము బీజేపీలో ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేసి ఎంబడే అధికారిక ఆదేశాలు ఇచ్చినాకనే ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. నా ఎల్లప్పుడు నా అండగా ఉంటారని కోరుకుంటున్నాను. కమ్మర్ శ్రీనివాస్ లాంటి బడుగు బలహీన వర్గాల నుంచి ఎవరైతే వచ్చి బయటకు వచ్చి ఎట్లయినా గెలుస్తాడని చెప్పేసి మీరు ఆపదలుచుకున్నారేమో. ఆయన స్ఫూర్తిని మీరు ఆపలేరు, ఆయన పోరాట పటిమని మీరు ఆపలేరు. ఎట్టి పరిస్థితులలో రేపు న్యాయస్థానానికి పోతాం. న్యాయస్థానంలో కూడా మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా వివిధ రకాలైనటువంటి అంశాలను తీసుకొని పోరాటానికి కూడా సిద్ధపడతాం. 100% మేము చెప్తా ఉన్నాం. గజ్వేల్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి వార్డులో గెలిపించుకొని మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి పేరున మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మా పోరాటం ఇక్కడికే ఆగలేదు. 100% భారతీయ జనతా పార్టీ కార్యవర్గం, జిల్లా కార్యవర్గం మొత్తం దిగుతుంది. రేపు రానున్న ఎన్నికలలో కూడా మా క్యాండిడేట్లు ఉంటారు. మేమందరం కూడా వార్డులో తిరిగి గెలిపిస్తాం. ఖచ్చితంగా గెలిపించి మీకు తగిన బుద్ధి చెప్పకపోతే మేమేందో చూపిస్తామని చెప్పేసి పేరున విజ్ఞప్తి చేస్తాం.